శౌర్య, ఏంటన్నయ్య? మాధవ్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళానన్నయ్య. ఎందుకు వెళ్ళావు? అది అన్నయ్య. ఎందుకు వెళ్ళావు? అన్నయ్య, నిన్న రాఖీ పండగ కదా, అందుకని చిన్నన్నయ్యకి రాఖీ కట్టడానికి నేను అక్క కలిసి వెళ్ళాం. ఈ ఇల్లు వద్దనుకుని, ఈ ఇంట్లో వాళ్లతో సంబంధం లేదనుకుని వాడు బయటికి వెళ్ళిపోయాడు కదా, ఇంకా నీకు అన్నయ్యగా గుర్తున్నాడా? అదేంటన్నయ్య, ఇంట్లో నుంచి బయటికెళ్ళినంత మాత్రాన అన్నయ్య అన్నయ్య కాకుండా పోతాడా? ఓహో, నువ్వు కూడా నాకు ఎదురు సమాధానం చెప్పే అంత దానివయ్యావా? మహాలక్ష్మి అక్క అంటే పెద్దది కాబట్టి నా మాట వినదు. చిన్నదానివి, నువ్వు కూడా నా మాట వినటం మానేశావన్నమాట. బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వు కూడా నాకు విలువివ్వడం లేదని ఈ రోజుతో నాకు అర్థమైంది. అయ్యో అన్నయ్య, అలా అనకన్నయ్య. నేను నీకు విలువివ్వకపోవడం ఏంటి? విలువిచ్చే దానివే అయితే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరిగిన తర్వాత కూడా నాతో చెప్పకుండా నువ్వు మాధవ్ దగ్గరికి వెళ్లేదానివే కాదు. ఎంత కాదనుకున్నా అన్నయ్య అన్నయ్యనే కాదన్నయ్య. అది ఈ ఇంట్లో ఉన్నప్పుడు, మనల్ని తన వాళ్ళనుకున్నప్పుడు, భార్య కోసం మనందరినీ కాదనుకుని మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు కాదు. అది కాదన్నయ్య. నోర్మై! ఇంకేం చెప్పకు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు నువ్వు మాధవ్ని కలవడానికి వీల్లేదు. వాడి పేరు ఇంట్లో ఎత్తడానికి కూడా వీల్లేదు.